క్రైస్తవ జీవితం అనేది వడ్డించిన విస్తరి కాదు, కానీ క్రైస్తవ జీవితం అనేది ఆనందకరమైనటువంటి పరిస్థితి కాదు, కానీ క్రైస్తవ జీవితం అనేది ఈ లోక సంబంధమైన విలాసాలతో కూడినది కాదు, కానీ ఎన్నో త్యాగాలతో కూడినది, ఎన్నో విషయాలు వదులుకోవలసినవి, ఎన్నో ఆశలు, ఇష్టాలు, సంతోషాలు వద్దు అనుకునేదే ఒక క్రైస్తవ జీవితం. మరి ఎందుకు ఇంత కష్టతరమైన ప్రయాణం చేయాలి? ఎందుకు ఈ లోక సంబంధించిన ఆశలను, ఇష్టాలని, కోరికలను చంపుకోవాలి? ఎందుకు విలాసవంతమైన జీవితం వద్దనుకోవాలి? ఎందుకు ఈ లోకంలో ఎన్నో క్షణిక ఆనందాన్ని కలిగించే వాటిని నాకొద్దు, నాకు యేసే కావాలి, ఆ ఇరుకైన మార్గం కావాలని ఎందుకు అనుకుంటున్నామంటే, మనము చేరాల్సిన నిత్య జీవములోనికి, నిత్య మార్గములోనికి, నిత్య రాజ్యములోనికి వెళ్ళటం కొరకు. ఎందుకు యేసు ప్రభువుని మనం దేవుడికి అంగీకరించాలంటే, నిత్య రాజ్యము, నిత్య జీవములోనికి వెళ్ళడానికి. నిత్య జీవము, నిత్య మరణం కూడా ఉంది. నిత్య జీవం అంటే నిత్యము జీవించడం, సంతోషకరమైనటువంటి పరిస్థితులు. నిత్య మరణం అంటే, మరణం అంటేనే ఏడుపు, మరణం అంటేనే దుఃఖం, మరణము అంటేనే వేదన, మరణం అంటేనే ఆదరణ లేని స్థితి, మరణం అంటేనే సంతోషం లేని పరిస్థితి, మరణం అంటేనే ఏదో కోల్పోయామనే భావన. అవునా కదండి? ఎవరైనా మరణిస్తే ఆ గృహం ఎలాగుంటుంది? కన్నీటితో నిండిపోద్ది, ఆ గృహంలో ఆనందం ఉండదు. ఎవరైనా మరణిస్తే ఆ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుంది? గుండెలు బాదుకుంటారు. అంటే మరణము అనేది చాలా బాధాకరమైన పరిస్థితి. మరణం అనేది నిరీక్షణ లేనిది, మరణం అనేది చాలా వేదనకరమైనది, మరణం అనేది దుఃఖాన్ని కలిగించేది. ఇలాంటి నిత్య మరణము అని ఒకటి ఉంది, నిత్య జీవం అనేది ఒకటి ఉంది. మనం యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి అంటే, మందిరాలకి ఎందుకు రావాలి అంటే, ఎందుకు మన బ్రతుకుని యేసయ్యకి సమర్పించుకోవాలంటే, ఎందుకు మన జీవితాలు యేసయ్య కొరకు అర్పించుకోవాలంటే, నిత్య జీవములోనికి ప్రవేశించడానికి. అంతకంటే వేరే ఆశ ఏమైనా ఉందండి ఎవరికైనా? ఏమంటే, ప్రభుని ఎరగని వారు కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టారు, ప్రభుని ఎరగని వారు కూడా పెద్ద పెద్ద ఆస్తులు, ఐశ్వర్యాలు కూడబెట్టుకున్నారు, ప్రభుని ఎరగని వారు కూడా లోక సంబంధమైన గొప్ప గొప్ప విషయాల్లో ఉంటున్నారు, పదవుల్లో ఉంటున్నారు, వారికి ఘనత ఉంది. కానీ వారందరికీ దొరకంది, యేసు ప్రభు నమ్ముకునే వారికి దొరికేది నిత్య జీవము. హల్లెలూయా! ఈ నిత్య జీవములోనికి వెళ్ళటానికి మాత్రమే యేసు ప్రభువుని అంగీకరించాలి.